ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలగుంచినట్లయితే, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఈ కృపకళా స్థలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో నాయన ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. ప్రతి గృహమును నీ ఆత్మతో నింపండి అయ్యా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్న ప్రతి ఒక్కరిలోని నాయన ప్రభా, నీ కృపగల హస్తాలతో కార్యాలు చేయండి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారికి కావలసిన నూతన సంవత్సరమైన దయా కిరీటాలతో నీ బిడ్డల మీద తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే రోగులే ఉన్నారో ఇప్పుడు వారిని స్వస్థపరచండి అయ్యా. నీ కార్యాలు మా గృహాలలో నాయన ప్రభా నీవే అనుగ్రహించమని, మాకు కావలసిన సత్యాన్ని మీరే మాకు బోధించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంటున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 58వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినట్లుగా న్యాయము, నీతి ఏమైపోతుంది. ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో, సొసైటీలో నీతి న్యాయాలు ఏమైపోతున్నాయంటే చాలా దారుణంగా, కనబడకుండా, అడ్రస్ లేకుండా పోతున్నాయి. దాన్ని చేస్తున్న వారు అధిపతులు, అధికారులు, ప్రజలు దాన్ని వారు సొంతం చేసుకుంటున్నారు. వారి ఇష్టానుసారంగా దాన్ని కొనసాగిస్తున్నారు. అందుకనే 58వ కీర్తనలో అక్కడ ఉన్న అధిపతుల గురించి, ప్రజల గురించి ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, నీతి ఏమైపోతుంది, నీతి అనేది ఏమైపోతుంది, నీతి అనేది ఎక్కడ కూడా కనిపించకుండా పోతుంది. ప్రజలందరూ న్యాయాన్ని తప్పిపోతున్నారు. చెడుతనము ప్రబలిపోతుంది, పేట్రిల్లిపోతుంది, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంది. న్యాయము, నీతి, ధర్మము ఏమవుతుందంటే పక్షపాతం అయిపోయింది. వారి సొత్తు అయిపోయింది. ప్రజలకు, అధిపతులకు వారికి నచ్చినట్టు, వారికి అనుగుణంగా దాన్ని మలుచుకుంటున్నారు, దాన్ని నడిపిస్తూ ఉన్నారు. న్యాయానికి ఏమైందంటే కళ్ళు కప్పేసినట్లుగా అయిపోయింది. చూస్తాం కదా మనం, న్యాయదేవతకి ఏం చేస్తారు, కళ్ళకి గంతలు కట్టినట్లుగా అలాగే అయిపోయింది. న్యాయము చాలా అన్యాయంగా మారిపోయే దుస్థితిలో ఈ ప్రపంచం అవుతుంది. అధికారం ఉన్నవాడిదే పైచేయి అయిపోతుంది. బక్కోడుగా ఉండిపోతున్నాడు. సామాన్య ప్రజలు అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ యుగ సమాప్తి వరకు కూడా ఇదే దుస్థితి వస్తూ ఉంటుంది. మార్పులు ఏముండవు, కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి అంతే. పోవటం అనేది ఎక్కడ కూడా ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బైబిల్ నుంచి చూసుకున్నట్లయితే, రాజైన ఆహాబును మనం చూసుకుంటే, అతడికి ఉంటున్న అధికారంతో, అతనికి ఉంటున్న హోదాతో అతి సామాన్యుడైనటువంటి నాబోతును అతి దారుణంగా చంపించినట్లుగా మనం చూస్తాం. తన ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. అతనికి ఉంటున్న అధికారంతో నాబోతు రాజును దూషించాడని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నాబోతును రాళ్లతో కొట్టించారు. న్యాయం ఏమైపోయింది, అక్కడ పారిపోయింది, ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది. ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోయి నిలబడ్డారు. ఎందుకంటే రాజు అధికారంలో ఉన్న వ్యక్తి. అలాగే యేసుప్రభు వారి పరిస్థితిని కూడా చూడొచ్చు. యేసుప్రభు వారి నీతిమంతుడిగా ఆ యొక్క పిలాతు సభలో ఒక గొర్రె పిల్ల వలె నిలబడ్డాడు. కానీ అక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా ఈయన ద్వారా మేలు పొందిన వారే. యేసుని సిలువ వేయండి అని కేకలు వేశారు. కేకలు వేయకపోతే వారి యొక్క పరిస్థితి ఏమవుద్దో వారికి భయం. ఎందుకంటే అక్కడ ఉంటున్న అధికారులకు జడిసిపోయారు, అక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా. అలాగే ఉంది. ఎక్కడ అధికారం ఉందో అధికారం వైపే ప్రజలు వెళ్తున్నారు తప్ప అక్కడ న్యాయము, అన్యాయాన్ని చూడట్లేదు. నీతి న్యాయాలు ఏమి చూడట్లేదు. బలగము ఉన్నదా లేదా అదే చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ కూడా అలాగే ఉందండి. కానీ మనుషులు చూడకపోవచ్చు, కానీ నాబోతు విషయంలో దేవుడు చూస్తాడు. అలాగే మోసపోతున్న వారి విషయంలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. నాబోతుకు జరిగిన ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తాడు. ఆ పరిస్థితిని కూడా, అన్యాయము, అవినీతి చేస్తున్న వారిని నన్ను ఎవరో చూడలేదేమో అనుకుంటారు వారు. ఎందుకు అంటే వారికి ఉంటున్న హోదా, వారికి ఉంటున్న పలుకుబడి, డబ్బు వారిని అలా అనిపిస్తుంది, అలా చేయిస్తుంది. పిల్లట పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందట.
కానీ మన ప్రతి చర్యను కూడా యేసయ్య చూస్తూనే ఉన్నాడు. మన ప్రతి చర్యనైనా గమనిస్తున్నాడు. మనుషులు ఎలాగున్నారంటే విపరీత బుద్ధితో తల్లి గర్భము నుండి కూడా పుట్టినది మొదలుకొని వారు ఎలా ఉన్నారంటే అబద్ధములాడుతూ దారి తొలగిపోతున్నారట. ప్రజలు అవినీతితో అన్యాయంతో నింపబడి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతిమంతుల పక్షముగా వ్యాజ్యమాడేవాడు. సాతానుడు అబద్ధానికి జనకుడు, అవినీతికి వాడు ఒక బలం సాతానుడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, అన్యాయం చేస్తున్న వారిని హెచ్చరిస్తున్నాడు, అక్రమం చేస్తున్న వారిని హెచ్చరిస్తున్నాడు, అబద్ధములాడు వారిని హెచ్చరిస్తున్నాడు, వ్యభిచారులను హెచ్చరిస్తున్నాడు, పాప బంధకాలు ఉన్న వారిని ఈరోజు ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనం ఏ పాపంతో బంధింపబడి ఉన్నామో ఒకసారి మనంగా చెక్ చేసుకుందాం. ఈ మాటలు వింటున్నాం మనము ఏ పాప బంధకు మనల్ని ఏలుతుందో ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే 58:9 అని అంటున్నాడు, మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన ప్రభు దానిని నెగరగొట్టుచున్నాడు. ఆయన చేతులకు వెళ్ళిపోతున్నాం మనం. ఆయన మనల్ని కాల్చుతున్నాడు. పరిస్థితులు అలాగైపోతాయి రాబోయే దినాల్లో. అన్యాయము, అక్రమము, వ్యభిచారము, పాపము చేసేవారి పరిస్థితులు దేవుని చేతులకు వెళ్ళిపోతున్నాయి. ఆయన ఏదైనా చేయొచ్చు. ఈరోజే మనలో ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెడదాం, ప్రభుకు సరెండర్ అవుదాం. మీకు ప్రతిదండన ప్రాబ్లం రాగా, మీకు సమస్య రాగా మిమ్మల్ని చూసి ఎవరు నవ్వుతున్నారో తెలుసా? మీ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు, మీ వల్ల అక్రమం అయిపోయిన వాళ్ళు, మీ వల్ల లాస్ అయిపోయిన వాళ్ళు, మీ వల్ల అవమానం పొందిన వారు ఏమవుతున్నారంటే భక్తిహీనులు రక్తములో వారు తమ పాదములు కడుక్కుంటున్నారంట. మీరు చేసిన అన్యాయానికి వారు ప్రతిదండనగా ప్రభు వారి పక్షముగా ఉండి వారిని లేపుతున్నాడు. అలాగే నాబోతు యొక్క పరిస్థితిని చూసినట్లయితే నాబోతునైతే చంపేస్తారు వాళ్ళు అక్రమమైన కేసులు పెట్టి. కానీ దేవుడు విడిచిపెట్టాడండి? దేవుడు విడిచిపెట్టలేదు. వారి యొక్క అహాబు సంతతి అంతా కూడా అడ్రస్ లేకుండా పోయినట్లుగా మనం చూస్తాం. ప్రతిరోజు నీదే అవుదు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ప్రతి చర్యను చూస్తూనే ఉన్నాడు, నువ్వు చేస్తున్న ప్రతి క్రియను కూడా. అలాగే మనం చూసినట్లయితే నీతిమంతుడైన యోసేపును మనం చూడండి. అన్యాయంగా చెరసాలకు అప్పగింపబడ్డాడు చేయని నేరానికి. ఏమైంది? ఎండ్ రిజల్ట్ ఏమైంది? మనం చూసినట్లయితే దేవుడే యోసేపు పక్షముగా వ్యాజ్యమాడాడు, అతన్ని గొప్ప స్థితిలో ఉంచాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుల పక్షముగా ఉంటాడు. నీతిమంతులకి కష్టాలు రావని కాదు, అనేకమైనవి వస్తాయట. 34 కీర్తనలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి కూడా యెహోవా వారిని విడిపించును. ఎలా అంటారా? నీతిమంతులు ఎలా ఉంటారట? ఖర్జూరపు వృక్షం వలె వాళ్ళు మువ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. మీరు ఎంత తొక్కాలనుకున్నప్పుడు కూడా వారు ఎదుగుతూనే ఉంటారు, వారు ఎదుగుతూనే ఉంటారు. నీతిని నొక్కాలన్నా, న్యాయమును తొక్కాలన్నా, సత్యము నోరు మూయించాలన్నా, ఒకవేళ డబ్బు, హోదా, పదవి, పలుకుబడి ఉన్నవారు వారు ఏమైనా చేయాలన్నా చేయగలుగుతారు. ఎందుకంటే వారికి ఉంటున్న బలాన్ని బట్టి. ఒక సామెత ఉంటుంది చూసారా, నిజము నిప్పు లాంటిది అంటారు చూసారా, అది ఏదో రోజు పైకి లెగుస్తుంది. ఏది లెగుస్తుంది పైకి? సత్యము, నీతి, ధర్మము పైకి లేస్తుంది. అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాన్ని, చెడును నీతి న్యాయాలు ఏం చేస్తాయండి? మింగేస్తాయి. వాటి ముందు ఇవి నిలవలే, అడ్రస్ లేకుండా పోతాయి. ఈలోపు నీతిమంతుడికి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు తప్పిస్తూనే ఉంటాడు. ఎంతైతే అవినీతి మంతుల ద్వారా, అక్రమం వల్ల, అవినీతి వల్ల ఏదైతే పోగొట్టుకున్నారో దానికి మించిన ఘనతను దేవుడు నీతిమంతులకి అనుగ్రహిస్తాడు. కనుక మన నీతి మార్గములను అనుసరిద్దాం, సత్యములో ఉందాం. సత్యం ఉన్న చోట కృప ఉంటుంది. కనుక మన సత్యవంతుని వైపు మనం తిరుగుదాం. ఒకవేళ మనం ఇప్పటివరకు అన్యాయంగా జీవించామేమో, అక్రమంగా ఉన్నావేమో, ఈరోజే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాల ఎద్దకు వస్తే ఆయన క్షమించే దేవుడు, కృప చూపే దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.